ఈరోజు మా ఇంట్లో గోంగూర చికెన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. గోంగూర చికెన్ చాలా బాగుంటుంది, 2 రోజులనే ఏమాత్రం పాడైపోదు. సో ఎలా చేస్తున్నానో మీ అందరూ కూడా చూద్దురని రండి. ఎక్కడ వీడియో క్లిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి, చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెష్గా గోవాకు తీసుకొని ఈ గోవాకంతా ఒలుచుకోవాలి. గోంగూర వాడిపోయింది కన్నా ఇట్లా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి, ఇలాంటి గోవాకు తీసుకోండి, తొందరగా ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది. ఇదంతా ఒలిసి క్లీన్గా కడిగేసుకుందాం. గోవాకంతా ఇలా మంచి వాటర్ వేసి బాగా కడుక్కోవాలండి. ఇది పొలంలో పండినప్పటికీ ఏదైనా పురుగులు వాళ్ళు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇలా మంచిగా 2 రోజులు మంచిగా క్లీన్ చేసి ఇలా గోవాకంతా పిసుకుతో కడిగేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? గోవాకంతా ఇట్లా బొక్కలున్న గిన్నెలో తింపేసుకుంటే మంచిగా నీళ్ళని వచ్చిపోతాయి. ఇలా నీట్గా కడిగేసుకొని కాడ లేకుండా ఒలుచుకొని ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నూనె పెట్టేసుకున్నాను. నూనె పెట్టేసుకొని నూనె హీట్ అవ్వగానే ఇదిగో మసాలా దినుసులు ఫ్రెండ్స్. ఈ లవంగాలు, చెక్క, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం పేస్టు, కొబ్బరి, ఎల్లుల్లిపాయ మిక్సీ పెట్టి పెట్టాను. ఫస్ట్ అయితే ఈ చెక్క లవంగాలు వేసుకుందాం. ఇవి వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఎండుమిర్చి వేసామంటే బాగా కూరలంతా బాగా మగ్గాక నోట్లో పెట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఎండుమిర్చి అలాగే తినేసేయచ్చు, తీసేయకోకుండా ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి కరివేపాకు కలబెట్టేసుకోవాలా, అస్సలు మాడకూడదు ఫ్రెండ్స్. మన దగ్గరే ఉండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. వేగింది కదా, ఇప్పుడు వచ్చేసి ఆనియన్, ఒక చిన్న సైజు ఆనియన్ 2 తీసుకున్నాను నేను. ఇవి కూడా మంచిగా వేసుకోవాలి. ఈ కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే గోంగూర బాగా కంప్లీట్గా మ్యాష్ అయిపోవాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అలాగే తీసుకోండి. మన వీడియోస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. చాలామంది వీడియోస్ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇలాంటి కూరలన్నీ మంచి మంచి వీడియోస్ ఇస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాన్ వెజ్ ఫుడ్ వీడియోలన్నీ నేను షేర్ చేస్తూ ఉంటాను. ఈ మాత్రం వేస్తే సరిపోతుందండి. దీంట్లోనే సరిపడంత పసుపు వేసుకోండి. పసుపు బాగా నూనెలో ఫ్రై అయితేనే స్మెల్ బయటకు కనిపించుకోకుండా టేస్ట్ ఉంటుంది. ఇది మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇక అల్లం పేస్ట్ కూడా అడుగు పట్టేస్తుందండి. అడుగు పట్టుకోకుండా ఇలా మంచిగా కలబెట్టేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇది వేగింది కదా, ఇప్పుడు వెల్లిపాయ, కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఈ మసాలాలోనే కారం తగినంత, గోంగూర కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి, అప్పుడే రుచి కరెక్ట్గా ఉంటుంది. కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి వేయించుకోవాలి. అన్నీ వేసాను కానీ సాల్ట్ ఒక్కటే వేయటం లేదు ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తే గోంగూర తొందరగా ఉడకదు, అందుకే సాల్ట్ అనేది యాడ్ చేయటం లేదు. గోంగూర పెద్దగా మ్యాష్ అయినాక సాల్ట్ టేస్ట్ తగినట్టు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు గోంగూర అంతా మసాలా మంచిగా వేగింది. ఇప్పుడు గోంగూర దీంట్లో పెట్టేద్దాం. నేను తీసుకున్న చికెన్కు 2 కట్టలు తీసుకున్నానండి గోంగూర. ఒకవేళ మీరు ఎక్కువ చికెన్ తీసుకుంటే కిలోకి అయితే 6 కట్టల గోంగూర పడుతుంది. అదే 2 కిలోలు అనుకో 6 అట్లా 12 కట్టల గోంగూర అట్లా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ 1/2 కిలో తీసుకున్నారంటే ఒక 3 కట్టల గోంగూర అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదంతా ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసుకోవటమే. ఈ మసాలాలోని గోంగూర అంతా మెత్తగా మ్యాష్ అయిపోవాలి. మసాలా పడగానే గోంగూర మెత్తబడిపోయింది ఫ్రెండ్స్. ఇలా మసాలా అంతా దానికి పట్టించేసి ఇప్పుడు సన్న మంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సన్న మంట పెట్టేసి మూత పెట్టేద్దాం. మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలబెట్టేసుకుంటూ ఉండండి.
అయితే అడుగు పడుతుంది. గోంగూర మెత్తగా మ్యాష్ అయిపోయేదాకా ఇలా మధ్యలో ఇలా కలబెట్టేసుకుంటూ ఉండాలి. లేకపోతే అల్లం ముందు వేసాను కాబట్టి అడుగు పట్టే అవకాశం ఉంది. ఇలా కలబెట్టేసుకొని ఇంకొద్దిసేపు మూత పెట్టేసుకుంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది గోంగూర అంతా కూడా. బాగా మగ్గింది కదండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేద్దాం రుచి సరిపడంత. అలాగే ఇప్పుడు ఇదంతా మగ్గిన తర్వాత కొంచెం ఏమంటారు జీలకర్ర పౌడర్ కూడా పేస్ట్ చేసేసి ఒక్క హాఫ్ చెంచా యాడ్ చేస్తాను. పౌడర్ కాబట్టి మంచిగా కలిసిపోతుంది ఫ్రెండ్స్. బాగా పేస్ట్ అయింది కదా. ఇప్పుడు చికెన్ ఇంత వేసేద్దాం. నీట్గా కడిగి పెట్టుకున్నాను ముక్కలన్నీ. ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలి. వేసిస్తాం కదా, ఒకసారి మంచిగా కలబెట్టేసుకుందాం. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఒకసారి ఉడికిందని చూద్దామండి. గుమ్మగుమ్మలు వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది. స్మెల్ అయితే మామూలుగా రావడం లేదు అనుకోండి. అలా చూపించు, మెత్తగా మ్యాష్ అయిపోయింది చూడండి. వాటర్ అంతా తేలేసి మంచిగా కుక్ అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉడికిపోయి రెడీ అయిపోయిందండి. చూడండి, చిక్కగా బాగా జ్యూసీగా చాలా బాగుంది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సర్వ్ చేసుకొని తినేయటమే. సూపర్ టేస్ట్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు గ్యాస్ కట్టేసుకుందాం ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.